హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీ, ఇంగ్లీష్, సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇది సెకండ్ వీడియో అన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సాల్వము అర్థం డేగా, ప్రతీక పర్యాయ పదాలు చిహ్నం గుర్తు, దరి ప్రకృతి తీరం, పక్షి మబ్బు బాణం, దీనికి నానార్థాలు విహగము, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయం కన్నుల పండుగ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? గ్రుడ్డు. కాని అన్న పదం ఏ భాషా భాగం? అవ్యయం. అందున్నన్ సప్తమీ విభక్తి. కళాకారుడు స్త్రీవాచక పదం కళాకారిణి. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? వాక్యం చివరలో. క్రింది వానిలో నిత్య ఏకవచనం ఇత్తడి. ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇ ప్లస్ ఉ స్థ్యూ. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. సీతమ్మ పదంలోని సంధి అత్వసంధి. కవీశ్వరుడు పదాన్ని విడదీస్తే కవి ప్లస్ ఈశ్వరుడు. షష్ఠీ తత్పురుష సమాసం తల్లి మనసు అంటే తల్లి యొక్క మనసు. మూడు లఘువులు నగణం. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పై పాదాలలో ఉన్న అలంకారం అంత్యానుప్రాస. నిండు నూరేళ్లు వర్ధిల్లు ఆశీరర్ధక వాక్యం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సెప్టెంబర్ 8. భాషా ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది, భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది సాధన పరీక్షలు. బోధన సోపానాల్లో మొదటిది ఉన్ముఖీకరణం. విస్తార పఠనానికి ఉపయోగపడేది ఉపవాచకాలు. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఖండకావ్యం. కోటీరము అర్థం కిరీటం. దుగ్ధము పర్యాయపదాలు క్షీరము పాలు. ఆహారం వికృతి ఓగిరం. రసము నానార్థాలు రుచి జలము. జాతీయం కానిది ఆనందమైన. ఊరంతటికీ ఒకటే దుప్పటి. ఏమిటది? ఆకాశం. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. విశేషణం అందమైన. పరుల కొరకు జీవించుము విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. గాయని పురుషవాచక పదం గాయకుడు. ఫుల్ స్టాప్ అనగా పూర్ణ విరామ చిహ్నం. నిత్య ఏకవచనం కానిది పెసలు. ద్విత్వాక్షర పదం కానిది అన్య. క్రింది వానిలో ఓష్ట్యాలు ఉ ఉ ప ఫ. ఆహాహా పదంలోని సంధి ఆమ్రేటిత సంధి. వసుధ ప్లస్ ఏక వృద్ధి సంధి. రెండు దిక్కులు ద్విగు సమాసం. నెంబర్ వచ్చింది కదా. నజబజ జజరా చంపకమాల. వాడు బడికి వడివడిగా వచ్చాడు. పై వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాసాలంకారం. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. క్వశ్చన్ జరుగుతుంది అక్కడ. విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచటం. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. దృశ్యశ్రవణ ఉపకరణం కానిది పోస్టర్లు. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. హితోక్తి శతకం రచించిన కవి గద్దల శామ్యూల్. ఎలమి అర్థం సంతోషం. దిటవు పర్యాయ పదాలు ధైర్యము శక్తి. వితం ప్రకృతి విధం. చైతన్యం నానార్థాలు తెలివి ప్రాణం. జాతీయం తలలో నాలుక. నేనొక పలక కిందొక పలక పైనొక పలక కిందొక పలక. పలకల నడుమ మెలికల గిలక. ఏమిటది? నాలుక. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. విశేషణం ఎర్రని. విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి చేతంచేన్ తోడంత్రోన్ తృతీయ విభక్తి. స్త్రీలను సంబోధించే పదాలు మహతీవాచకాలు. కామ అనగా స్వల్ప విరామ చిహ్నం.
ఇది యాడ్ స్కోర్ అండి, రాంగ్ ఇచ్చారు. కింది వానిలో సంశ్లేషాక్షర పదం దస్ట్రా. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. పలక. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితం. సకలైక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి. బాల్య క్రీడలు, బాల్యము నందు క్రీడలు, అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. ఉత్పలమాల భరణబభరవ. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృత్తమైతే అది ఏ అలంకారం? వృత్యను ప్రాసాలంకారం. ఔరా అనేది ఆశ్చర్యార్థక వాక్యం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది అవగాహన. వచ్చనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం శ్రవణం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది కథాకథన పద్ధతి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మార్క్స్ ముల్లర్. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత బసవరాజు అప్పారావు. బుధులు అను పదానికి అర్థం పండితులు. కపి పర్యాయ పదాలు కోతి మర్కటం. రక్తం నానార్థాలు ఎరుపు రుధిరం. అమావాస్య వికృతి అమవస. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏమిటది? అద్దం. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగుంది. అవ్యయం. ఆహా. వృద్ధజనుల యొక్క సేవ. యొక్క అనొచ్చింది కాబట్టి షష్ఠీ విభక్తి. మహతీ వాచకాలనగా స్త్రీలను సంబోధించే పదాలు. పద్యం బహువచన రూపం పద్యాలు. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. కర్మ పాఠం. స్త్య అను అక్షరక్రమం. ఉస్సు ప్లస్ ఉత్తు ప్లస్ ఇయ్యి ప్లస్ ఆ. కింది వానిలో అనునాసికము న. కుట్టుసురు. ద్విక్తకార సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ అవులు పరమైతే ఔకారం, రూకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తే వృద్ధి సంధి. అర్ధరాజ్యం విగ్రహవాక్యం. రాజ్యము అర్ధభాగము. గురువు లఘువు లఘువు భగణము. ఈ ఛందస్సు వేరొక వీడియోలో మొత్తం క్లుప్తంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వృత్యను ప్రాసాలంకారం ఉదాహరణ. వాడు బడికి వడివడిగా వచ్చాడు. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది పక్షికేరు మని అరిచింది. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవిక చర్యలను ఏమంటారు? సృష్టీకరణాలు. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది విద్యార్థులు అలసట చెందుతారు. పద్యబోధన ప్రయోజనం కానిది విస్తార పఠనం అలవడుతుంది. త్రిపార్శ్వ 3D ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఢిల్లీలో ఉంది. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరం అని అభిప్రాయపడింది NCF 2005. మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని ఏమంటారు? నాన్ డిటెన్షన్ పద్ధతి. ఇక్కడతో ఈ వీడియోలో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.